హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పచ్చి కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పండగలప్పుడు, పూజలప్పుడు ఇంట్లో ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతుంటాము కదా. అలాంటి సందర్భాల్లో పచ్చి కొబ్బరి వేస్ట్ అవ్వకుండా ఇలా పొడి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటుంది. ఇలా కొబ్బరి పొడి చేసి పెట్టుకుంటే కూరల్లోకి, చట్నీలోకి వాడుకోవచ్చు. లేదా ఏదైనా స్వీట్ చేసుకోవాలి అనుకున్నా అప్పటికప్పుడు చిటికెలో చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ డెసికేటెడ్ కొబ్బరి పొడిని ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఈ రెసిపీ కోసం ముందుగా కొబ్బరి చిప్పలని గంట పాటు ఫ్రీజర్లో పెట్టి తీసుకోవాలి. ఇలా ఫ్రీజర్లో పెట్టి తీసుకుంటే కొబ్బరి చాలా ఈజీగా కొబ్బరి చిప్ప నుండి సపరేట్ అవుతుందండి. ఇలా అరగంట పాటు ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత కొబ్బరిని బయటికి తీసుకొని నైఫ్తో లైట్గా ఘాట్లు పెట్టి తీసుకుంటే కొబ్బరి చాలా ఈజీగా కొబ్బరి చిప్ప నుండి సపరేట్ అవుతుంది. ఇలా తీసుకున్న పచ్చి కొబ్బరికి పైన ఉండే బ్రౌన్ పార్ట్ని పీల్ ఆఫ్ చేసి తీసివేయాలి. ఇలా బ్రౌన్ పార్ట్ని తీసివేసి కొబ్బరి పొడిని చేసుకుంటే బయట మార్కెట్లో దొరికే కొబ్బరి పొడిలాగే మనం చేసుకునే కొబ్బరి పొడి కూడా మంచి కలర్తో వస్తుందండి. ఇలా బ్రౌన్ పార్ట్ని మొత్తం తీసివేసిన తర్వాత కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. కొబ్బరి పొడి చేయడం కోసం ఇక్కడ నేను మొత్తంగా 3 కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి. ఇలాగే అన్ని కొబ్బరి ముక్కలకి కూడా పైన ఉండే బ్రౌన్ పార్ట్ని తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న కొబ్బరి ముక్కలని మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. కొబ్బరిని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అప్పుడే కొబ్బరి పొడి అచ్చంగా బయట కొన్నట్టే వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కొబ్బరిలోని పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. ఇలా ముద్దగా ఉన్న కొబ్బరి మిశ్రమం పొడి పొడిగా అయ్యే వరకు కూడా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. దీనికి కనీసం 10-12 నిమిషాల టైం పడుతుందండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే కొబ్బరి మాడిపోయి కలర్ చేంజ్ అవుతుందండి. కాబట్టి ఇలా నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొబ్బరిలో ఏమాత్రం తేమ ఉన్నా సరే కొబ్బరి పొడి త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి కొబ్బరిని ఎంత బాగా వేయించుకుంటే కొబ్బరి పొడి అన్ని రోజులు నిల్వ ఉంటుంది. కొద్దిసేపటికి కొబ్బరిలోని తేమ మొత్తం పోయి కొబ్బరి ఇలా పొడి పొడిగా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి కొబ్బరి పొడి రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కొబ్బరి పొడిని వెంటనే మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ప్యాన్లో వదిలేస్తే ప్యాన్ వేడికి కొబ్బరి పొడి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వెంటనే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి పొడిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే మార్కెట్ స్టైల్ డెసికేటెడ్ కొబ్బరి పొడి రెడీ. ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ కొబ్బరి పొడిని కూరల్లో, చట్నీలో వాడుకోవచ్చు. ఏదైనా స్వీట్ చేసుకోవాలి అనిపించినా అప్పటికప్పుడు ఈ కొబ్బరి పొడితో చేసుకోవచ్చు. ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు కూడా కొబ్బరి పాడవకుండా ఇలా చేసి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.